హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం దమ్మాయి కూడా ఇంటికి అయితే వచ్చాము. డబుల్ బెడ్రూమ్ కేజీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఒకసారి పూర్తిగా అయితే మీకు ఈ ఇంటి వరకు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, ఎంత ఖర్చు అయ్యింది, ఏమేమి చేశారని చెప్పేసి ఈ వీడియో అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చూసారు కదా, ఈ అన్ననే అనమాట చేసింది. మన ఖర్చు కూడా బడ్జెట్ తక్కువ బడ్జెట్లో ఎంత వర్క్ అవుతుందో మనకైతే డీటెయిల్గా చెప్తారు అనమాట. చూసుకోండి ఒకసారి అయితే అని ఒకసారి చెప్పండి. మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్టార్టింగ్ అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి దగ్గర నుంచి అయితే మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ కూడా మనకి యూపీఎస్సీ విండోస్ అయితే చేశారన్నమాట. వీళ్ళు చెప్పండి మరి మీరు కూడా చెప్తే అట్లా అయితే మాకు అంటే పాత ఏమంటే మామూలుగా నార్మల్ గా ఉండే ఇల్లు తీసేసి కంప్లీట్ గా లోపలికి వెళ్ళి స్లైడింగ్ డోర్ ఇచ్చి కిటికీ ఫ్రేమ్ కట్టి బయటకి వెళ్ళి సేఫ్టీ డోర్ కూడా ఇచ్చిన చూసుకోవచ్చు. మనకి ఇది అనమాట పాత కిటికీ. దీనికి ఎంత తేడా ఉందో చూసుకోవచ్చు మీరు. మనకి మామూలుగా అయితే వీళ్ళు ఐరన్ కిటికీ పెట్టేసి మనకి మిర్రర్ అయితే పెట్టారు. మరి ఇక్కడ చూసుకున్నట్టు మనకి యూపీ ఇస్తే కిటికీ చేసి స్లైడింగ్ కిటికీ గ్రిల్ విత్ మార్బుల్ అనమాట. చుట్టూ అంటే వాటర్ పడ్డా కూడా ఖరాబ్ కాకుండా ఉండడానికి అనేది మార్బుల్ అనేది వేసారు. అట్లా వేస్తే లైట్ బాగుంటుంది చెప్పేసి అనమాట. మనకి చుట్టూ బాగా కూడా వేసారు డిజైన్ కోసం. ఓకేనా? మొత్తం 4 డబుల్ బెడ్రూమ్ మొత్తం 4 కిటికీలకి మార్చేశారు అనమాట. వీళ్ళకి ఇక చూసుకున్నట్టు మెయిన్ డోర్ పోతుంది. బయట కూడా లపంతో పెయింట్ వేసినాం. లపంతో పెయింట్ వేసినాం మొత్తం. బయట ఇట్లా టైల్స్ వేసినాం. వెల్వేషన్ ఇది మొత్తం టేక్ డోర్. టేక్ మన పాత ఏదైతే ఉందో చెకోట్ తీసేసినాము. తీసేసి కొత్త చెకోట్ టేక్ తో చేసి కొత్త చౌకట్టు టేకు విత్ డోర్ తోని కూడా టేక్. మొత్తం ఇది కూడా టైల్స్ కూడా మీరు వేయించారు. అంటే సెలక్షన్ ఉంటుందో ఇంకా కస్టమర్ సెలక్షన్ వాళ్ళ డిజైన్ కస్టమర్ సెలక్షన్ వాళ్ళు కూడా ఇంకేమైనా మంచిగా కావాలంటే అది కూడా పెడతారు. అమౌంట్ బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకి మెయిన్ చౌకట్ వచ్చేసి. మనకి లోపల కూడా మనకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అయితే ఈ సెల్ఫ్లు అనేది ఇవ్వలేదు అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏ విధంగా కావాలో సెల్ఫ్లు అనేది చేపించారు అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. అది కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాల్. మనకి ఇదైతే వచ్చేసి మనకి హాల్ అనమాట. మనకి ఓన్లీ డబల్ బెడ్రూమ్ అంటే రూమ్లలో సజ్జలో ఓన్లీ పోసారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్లు కూడా ఈ విధంగా చేసి ఇవ్వడం జరిగింది. ఇదనమాట ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్. ఇది హాల్ అనమాట. ఇది వచ్చేసి హాల్. మనకు ఒక మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చూసుకోవాలి అనమాట. మనకి చెప్పండి ఇక్కడ పాత అయితే సజ్జాలేమి పాత అయితే హాల్ ఏమి లేదు, టీవీ యూనిట్ ఏమి ఇవ్వలేదు. దీంట్లో వచ్చేసి మొత్తం మేము ఎక్స్ట్రా ఇదంతా ఎక్స్ట్రా వర్క్ చేసినాం అన్నట్టు. టీవీ యూనిట్ కట్టినాము. దీంట్లో వైరింగ్ స్విచ్ బోర్డులు మొత్తం చేంజ్ చేసినాం అన్నట్టు. ఎంజీబీస్ కూడా మార్చినాము. మార్చేసినాం మొత్తం టోటల్గా. దీంట్లో మనకు ఏసీ పెట్టుకున్నా ఏసీ పాయింట్ కూడా ఇచ్చేసిన. దీంట్లో గీజర్ పాయింట్ ఇచ్చిన. ఎలక్ట్రికల్ వర్క్ మనకు వేడి నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వాటర్ ప్యూరిఫైర్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మొత్తం అట్లా సపోర్ట్ చేసే వైరింగ్ దీనికి కనెక్షన్ చేసింది. ఇప్పుడు ఈ సెల్ఫ్లు మనకి ఇదే కాకుండా ఇంకా వేరే మోడల్ కూడా చేసిస్తాం. పెయింట్ వర్క్ అయినా కానీ డిజైన్ ఏమైనా కానీ అది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి హాల్ అనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీరైతే సెల్ఫ్లు ఇవ్వడం చేసేది అంటే ముందు సైడ్ బట్టల కోసం అన్నట్టు. ఇంకా వీళ్ళకు కావాలంటే దీని మీదకి వెళ్ళి కబోర్డ్స్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటుంది. తక్కువ ఖర్చు అయింది. సెల్ఫ్ లేకపోతేనేమో కబోర్డ్ వర్క్ ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడు ఈ సెల్ఫ్ వచ్చాయి కాబట్టి కబోర్డ్ వర్క్ చేసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇంకొకటి దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే సిమెంట్ సెల్ఫ్ కట్టిన తర్వాత కబోర్డ్ చేసుకుంటే వాళ్ళకు లైఫ్ అనేది బాగుంటుంది. మంచిగా అనమాట. ఇట్లా డిజైన్ పెయింటింగ్ తోని. ఇప్పుడు దీంట్లో సీలింగ్ లేదా మనకి బెడ్రూమ్ లో? అంటే ఈ సజ్జలు కింద ఉన్నాయి కదా, ఏమైనా పైన పెట్టుకోనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు బెడ్రూమ్ లో స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి సామాన్యంగా పెట్టుకొని సీలింగ్ అయితే దీంట్లో లేదు. కానీ మనకి బాగా ఇచ్చేసారు. సీలింగ్ బాగా అయితే ఇచ్చారు. డిజైన్ బాగా ఇచ్చారు. ఫ్లవర్స్ ఇట్లా ఫ్యాన్ దగ్గర ఇట్లా. సేమ్ ఈ బెడ్రూమ్ లో కూడా అంతే వచ్చేది. సేమ్ ఇదే బెడ్రూమ్ లో సేమ్ వేరే డిజైన్. దీంట్లో వేరే డిజైన్ ఇచ్చారు. వేరే డిజైన్ అదే చిన్నగా ఉంది. ఈ సెల్ఫ్ అంటే కొంచెం చిన్నగా ఉంది. పెట్టుకునే అంత పోసుకొని ఓకే. ఇది వాల్ మిక్సర్, షవర్ పాయింట్ దీంట్లో వచ్చింది. మళ్ళా
వెస్టర్న్ బాత్రూమ్ అంటే మనకి ఇండియన్ బాత్రూమ్ ఒక దాంట్లో ఇండియన్ ఒక దాంట్లో వెస్టర్న్ పెట్టాను. మనకి వాటర్ ట్యాంకులు కూడా మనకి 850 లీటర్లు ఎక్స్ట్రా మొత్తం ఎక్స్ట్రా 2-3 డేస్ వరకు వాటర్ అయితే నిల్వ ఉంటాయి. యాక్చువల్ గా మనం వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒకటే ట్యాంక్ ఇస్తాం. వీళ్ళకి ఇంకా వాళ్ళ ఇష్టంతో మనం అమౌంట్ పెట్టుకుంటే అట్లా 2 ట్యాంకులు కూడా ఫిట్ చేసి ఇస్తాం. వాళ్ళ ఇష్టం ఇది వాళ్ళ ఇష్టం అన్నమాట. మనకి ఇప్పుడు ఈ పైపులు మనకి షవర్ అన్ని పెట్టేది కదా, ఇప్పుడు లోపల ఏమన్నా మళ్ళీ తీస్తారు మరి ఇవన్నీ సపరేట్ వాటర్ ప్రూఫింగ్ చేసి అది పెడతాం అన్నట్టు. టైల్స్ వేయకముందే వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత టైల్స్ వేయకముందే అది చేస్తాం అన్నట్టు. మనకి ఇదంతా ఇవన్నీ సపరేట్ మరి పెట్టించుకోవాల్సింది. అన్ని సపరేట్ ఇవన్నీ సపరేట్. 2 బాత్రూమ్లు సేమ్ అన్నా? 2 బాత్రూమ్లు సేమ్. కొత్తది స్టాండ్ టైప్ కొత్తది వేసుకున్నాం మనం. కస్టమర్ మనకు చిన్నది కావాలంటే చిన్నది, స్టాండ్ తోని కావాలంటే స్టాండ్ తోని కూడా పెట్టిస్తాం. ఎక్స్ట్రా ఇది ఇంకో బాత్రూమ్. ఇంట్లో వేరే డిజైన్. ఇది వేరే డిజైన్ టైల్స్. దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాంక్ దీంట్లో కూడా ఇచ్చినాం. ఎక్స్ట్రా ట్యాంక్. ఇది మొత్తం కిచెన్. ఇది వచ్చేసి ఇక్కడ అసలు యాక్చువల్ గా ఈ డబుల్ బెడ్రూమ్ లో ఫ్రిడ్జ్ పాయింట్ ఎక్కడ రాదు, పెట్టుకోనికి కష్టం ఉంటుంది. అయితే మేము ఏం చేసినామంటే సెల్ఫ్లు ఇట్లా ఇచ్చి ఇక్కడ బాల్కనీ ఉంది, బాల్కనీ తీసేసి అటు లాస్ట్ జరుపుకొని ఇక్కడ పూజ రూమ్ కూడా ఇక్కడ దీన్ని కట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకి ఇంతకుముందు అయితే మనకి బాల్కనీ ఉండేది అనమాట. బాల్కనీని తీసేసి ఈ కిచెన్ అనేది కొంచెం వెనక తెలిపారు. ఇప్పుడు చూసుకోవడానికి మనకు కొంచెం పెద్దగా ఉంటుంది స్పేస్, తిరగడానికైనా కానీ మనం చేయడానికైనా స్పేస్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకేనా? అక్కడ కూడా మనకు వాటర్ ఇక్కడ చూస్తే మనకు దేవుని పూజ రూమ్ కూడా ఇక్కడ పూజ రూమ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అన్ని ఇచ్చేసాం. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే మనకి డిస్టర్బెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ కిచెన్ బండ కూడా మీదే చేస్తారు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ బండ మనకైతే నార్మల్గా అయితే ఓన్లీ ఒక సబ్జా పోసేసి సెల్ వేసి పెట్టేసింది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మార్పుతోనే మొత్తం ఫిల్అప్ చేసేస్తారు. మార్పుతో వేసేసి మనకి వాటర్ బండ కూడా ఏం కాదనమాట. ఇక ఓకేనా? మీకు దీంట్లో ఫ్యూచర్లో కబోర్డ్ చేయించుకోవాలంటే కబోర్డ్ కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా కిచెన్ కూడా మనకి యూపీవీసీ విండోస్ అనేది వచ్చాయి గ్రిల్తో పాటు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడు బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ ఎంత ఖర్చు చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అన్న అయితే కనుక్కోవడం చెప్తుంది. పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు అన్నది కనుక్కోను ఎంత బడ్జెట్లో అవుతుందని చెప్పేసి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంటర్నల్ వర్క్ ఏ విధంగా చేసిరని చెప్పారు కదా. ఇప్పుడు అన్న ఎస్టిమేషన్ అంటే ఎంత అమౌంట్ అవుతుందని చెప్పేసి క్లారిటీ ఏమి చెప్తారు ఒకసారి అయితే వినండి. ఓకేనా? చెప్పండి అన్న, మనకి ఎంత ఖర్చు అయితే కావచ్చు మరి ఇప్పుడు చేసిన వర్క్? ఈ వర్క్ వచ్చేసి మొత్తం 5 లక్షలు అయింది. 5 లక్షలు అయింది. దీంట్లో వర్క్ మొత్తం కిటికీలు, ఫాల్ సీలింగ్, టైల్స్ మీరు చూసుకోవచ్చు. దీంట్లో వర్క్ మొత్తం అయితే మీకు చూపించిన సెల్ఫ్లు, మనకు ఈ 2 వాటర్ ట్యాంకులు ఇచ్చిన, పూజ రూమ్ కట్టిన తర్వాత బాల్కనీ కూడా తీసేసి ప్లంబర్ వరకు టోటల్ గా చేంజ్ చేసిన. దీంట్లో షవర్ పాయింట్ కావచ్చు, గీజర్ పాయింట్ కావచ్చు, మనకు ఏసీ పాయింట్ కూడా ఇచ్చిన. దీంట్లో పెయింటింగ్ తో సహా మొత్తం కంప్లీట్ గా దీని అమౌంట్ వచ్చేసి 5 లక్షలు. 5 లక్షలు అది ఎస్టిమేట్, మామూలు ఎస్టిమేట్. కస్టమర్ ఒకవేళ చూసి ఓకే అనుకుంటే దాన్ని బట్టి మీరు అమౌంట్ ఎంత తక్కువ వాళ్ళ అమౌంట్ ని బట్టి అన్నట్టు చేపించుకునే దాన్ని బట్టి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర అమౌంట్ తక్కువ ఉంటాయి, కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటాయి. ఎక్కువ రోజులు మంచిగా చేసుకుంటారు, తక్కువ రోజులు కొద్దిగా నార్మల్ గా చేసుకుంటారు. 2-3 లక్షలలో చేపించుకుంటారు. ఉన్నోళ్ళు కొంచెం పైసా కొంచెం ఫ్రీగా ఉన్నోళ్ళు మంచిగా పెట్టి మంచిగా మా ఇల్లు ఇక మంచిగా ఉండాలనుకొని చేసుకుంటారు. ఇక ఎక్కడ వాళ్ళకు ఇల్లు అంటే లేవుగా, ఇదే మా ఇల్లు ఇదే ఆస్తి అన్నట్టుగా కొంచెం పైసలు పెట్టుకొని చేయించుకొని మంచిగా. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ కాకుండా మాకు సెల్ఫ్ అయితే ఎక్కడ ఇవ్వాలి, ఓన్లీ సెల్ఫ్లే కావాలనుకుంటుంది. బెడ్రూమ్ లో హాల్ కిచెన్ సెల్ఫ్ కావాలంటే ఎంత చేస్తాం? అంటే పెయింటింగ్ తోనే పెయింటింగ్ అయితే ఏది లేదు, ఓన్లీ సెల్ఫ్ మటుకు. ఓన్లీ సెల్ఫ్లు, టైల్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ సెల్ఫ్ కూడా కొంతమంది అయితే, ఎందుకంటే అన్ని చేయించుకోవాలంటే ఇబ్బంది అయితే. కొంతమందికి సెల్ఫ్ లేకపోతే ఇబ్బంది అయితే అని చెప్పేసి ఓన్లీ సెల్ఫ్ అయితే ఎంత అవుతుందన్న. ఓన్లీ మనకు 2 బెడ్రూమ్లలో సెల్ఫ్లు వస్తాయి, కిచెన్ లో సెల్ఫ్ వస్తుంది, టీవీ యూనిట్ వస్తుంది. ఈ మెటీరియల్ మాదే ఉంటుంది. 80 నుంచి 90,000 వరకు అయితే
లేబర్ గీబర్ ఇక మొత్తం దాంట్లో 80 నుంచి 90,000 వరకు. ఇప్పుడు మన యూట్యూబ్ తరఫు నుంచి మరి ఏమైనా ఖాళీ చేస్తే మరి ఏమైనా ఉంటుందా మనకి డిస్కౌంట్ మరి? తప్పకుండా చెయ్యరు, ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి. అదే కాక మనకి తెలుసు మనకి పెద్ద ఇల్లు బయట కట్టుకొని ఏం ఇబ్బంది ఎట్లా ఉంటది అంటే కొంచెం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే ఎక్కువ ఇబ్బంది ఉండదు, లేబర్ ఇబ్బంది ఉండదు. అదే 9, 8, 7 ఫ్లోర్ అంటే నాకు ఇక లేబర్కే పోతుంది లిఫ్ట్లో తీసుకుపోయారు కాబట్టి అంత చేతి మీద మెటీరియల్ మోయాల్సి వస్తుంది. అన్ని టన్నుల మీద ఉంటుంది మెటీరియల్, మోయాలంటే కొంచెం లేబర్ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మరి ఎంత టైం పడుతుంది ఈ వర్క్ మొత్తం ఇప్పుడు చూపించిన వాళ్ళు చేయాలని? ఎంత టైం పడుతుంది? 1 మంత్ టైం తీసుకుంటున్నాను నేనైతే. మనకు 25 days లో అయిపోతుంది ఆల్మోస్ట్. కాకపోతే ఒక 5-10 రోజులు నేను ఎక్కువ తీసుకుంటాను. అంటే సెల్ఫ్ క్యూరింగ్ కావాలి కదా, 4-5 రోజులు క్యూరింగ్ చేయాల్సి వస్తుంది. ఇక మన వర్క్ అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఏది రిమార్క్ అనేది లేదు. వర్క్ అయితే పర్ఫెక్ట్ చేసిస్తాం. అమౌంట్ కార్డ్ అయినా దేని విషయంలోనైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే అమౌంట్ అనేది గుర్తించాలి. అమౌంట్ మరి ఎట్లా ఏ విధంగా తీసుకుంటాను అంటే 3 times లో తీసుకుంటున్నాం. 3 times లో తీసుకుంటున్నాం. చేసే బడ్జెట్ కూడా 2 లక్షలలో చేస్తున్నాం వరకు. ఫస్ట్ 1 లక్ష తీసుకుంటా, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ 1 లక్ష తీసుకుంటా. దాన్ని ఏం చేస్తా అంటే ఫస్ట్ 1,50,000, మధ్యలో 2 లక్షలు, మళ్ళీ మధ్యలో 1,50,000 3 times లో. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా టైం ఇస్తాం. నేను కూడా టైం తీసుకుంటాం. ఒక నెల ముందులో కంప్లీట్ చేసి అంతా పెట్టండి. కంపెనీ మెటల్ వాడతా, లోకల్ మెటల్ అయితే వాడాలి. కలర్ సెలక్షన్ మాత్రం వాళ్ళ మీదనే వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో ఇంకా టైల్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, మన సెల్ఫ్ మోడల్స్ ఇంకా వాళ్ళ కస్టమర్ మీదనే ఇల్లు మీదనే వదిలేస్తారు. వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదేనమాట. ఒకవేళ కాంటాక్ట్ కావాలనుకుంటే అన్న నెంబర్ అయితే డిస్ప్లే ఇస్తున్నాం కదా, అన్నైతే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు రీజనబుల్ రేట్లోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటీరియర్ వర్క్ అనేది చేసేదన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ అయితే ఒకసారి చూసుకోవచ్చు మనకి. అది ఫ్రెండ్స్, ఇంకొకటి ఒక బిల్డర్ టైప్ నా తీసుకుంటే ఇప్పుడు నేను 5 లక్షలకు తీసుకునే వరకు వాళ్ళు 7 లక్షలు తీసుకుంటారు. నేను అట్లా కాదు కాబట్టి మన వర్కర్స్ మనలే కాబట్టి అందరికి బీద వాళ్ళకే ఇచ్చిన ఇల్లు కాబట్టి రేట్ మాత్రం చూసే తీసుకుంటారు. అది మన ఛానల్ పై చెప్పాడు, కొంచెం డిస్కౌంట్ కూడా మీకు అయితే అట్లా ఇస్తారు ఖచ్చితంగా. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.